హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో చూసే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కాకరకాయలు నేనైతే 4 తీసుకున్నాను, అంటే పావుయి. ఇప్పుడు ఇట్లా నేనైతే పొట్టు అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పొట్టు తీసుకొని చూడండి, నేను గంటి పెట్టి అయితే తీస్తున్నాను. సో పొట్టు అయితే ఫైనల్గా అయితే తీసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు వేసి శుభ్రం కడుక్కొని వాటర్లో పక్కనైతే పెట్టుకున్నాను. సన్నగా ముక్కలు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సన్నగా ముక్కలు ఇలా తరిగి పక్కనైతే పెట్టుకుంటున్నాను. కొంచెం లావుగా అయితే కొయ్యకూడదు, బాగా సన్నగా కోసుకోవాలి. సో నూనెలో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒకటి లావు ఒకటి సన్నగా కోసుకుంటే ఫ్రై తక్కువగా అవుతాయి అన్నమాట. అందుకని మొత్తం అయితే సన్నగా కటింగ్ అయితే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కటింగ్ చేస్తున్నాను. అందరూ చేతితో కటింగ్ చేస్తారు, నాకేం కత్తితో అలవాటు. ఫైనల్గా కాకరకాయలు మొత్తం అయితే కటింగ్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి కాకరకాయలు. సో కటింగ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పక్కన పెడుతున్నాను. ఇక చూడండి ఎలా కటింగ్ చేసుకున్నాను అనేది. సో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించాను, బాండీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయ ముక్కలకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడయ్యేదాకా ఉంచాను. తర్వాత ఇప్పుడైతే నేను ఏదైతే కటింగ్ చేసి పెట్టుకున్నానో కాకరకాయ ముక్కలు అయితే నూనెలో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా మంట పెద్దది పెట్టకుండా చిన్నగా మంట పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ముక్కలకు పట్టడానికి. కొంచెం పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇట్లా కలుపుకుందాం. కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దీంట్లో కారం అయితే కొట్టుకుంటాం కాబట్టి, దాంట్లో కొంచెం కారం వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసాను. ఇప్పుడు అనేది కొంచెం ముక్కలకు పడతానికి మాట. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు తిరగమాత గింజలు అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్నాం అనుకో మాడిపోతాయి. సో సగం కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక వేసుకున్నాం అనుకో అప్పుడు బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా 2 రెబ్బలు తీసుకుంటాను. కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసాను. ఇప్పుడు ఈ కాస్త మళ్ళీ ఫ్రై అవ్వాలి. కాస్త ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే చిన్నులపాయలు వేసి అండ్ కొంచెం సాల్ట్ కారం అయితే వేసి మసాలా కారం అయితే పప్పు గుత్తితోటి కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం అయితే రెడీ చేశాను, చిన్నులపాయ కారం కొట్టి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాను. ఇందులో నూనె కొంచెం వచ్చింది, పక్కన వచ్చేసి. సో ఇప్పుడు ఈ కారం పెట్టి కలిపేసుకోవటమేను. ఇలా చేసుకుంటే కాకరకాయ కూర ఏమంటారు ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై. ఈ ఫ్రై తింటుంటే అసలు తినాలి అనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. సో ఈరోజు నాకు తినాలనిపించి నేనైతే కాకరకాయ ఫ్రై మస్తుగా చేశాను. సో కాకరకాయ కారం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చూడండి, ఫైనల్గా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. సో కాకరకాయకి కారం అయితే పట్టించేసాను ఫ్రెండ్స్. కారం పట్టించేసి పక్కనైతే కలిపి పెట్టేశాను. నా కాకరకాయ కారం ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్. మన పల్లెటూరు స్టైల్లో ఇలా ఉంటుంది అన్నమాట. సో నచ్చినట్లయితే లైక్ చేయండి.